అన్ని పార్టీలు వర్గీకరణకి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి వర్గీకరణ మీద తీర్పు కుట్రని నేను ప్రకటించాను. ఎందుకు కుట్ర చేశారని ప్రకటించానంటే ఫిబ్రవరిలో వీటి మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేశాం, త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఆ రోజు చెప్పింది. దాని తర్వాత ఏప్రిల్లో తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది. ఏప్రిల్లో తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా నేను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశాను. తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు దాంట్లో వర్గీకరణ చేస్తాను, జిల్లాల వారీగా చేస్తాను, నేనే చేస్తాను అని. ఇక్కడ వర్గీకరణ మీద తీర్పు రాలేదు, జడ్జిమెంట్ రిజర్వ్లో. అటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలిసిన విషయాన్ని ఈయనకి ఎలా తెలిసింది వర్గీకరణ జరుగుతుంది. అలాగే మోడీకి కూడా తెలుసు. ఇది ముగ్గురే కలిపి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని జోడించారు. తెలంగాణలో అక్కడ మాదిగల సభకి సురూపకి వెళ్ళి మోడీ, ఇక్కడ ఇటువంటి హామీ ఇచ్చి వీళ్ళు ఈ మాదిగల్ని ఒక రాజకీయ దాని కింద వాడుకోవడానికి ఇది ఈ వర్గీకరణ ఇండైరెక్ట్గా ముందు వీళ్ళు ఏం చెప్పారో అదే తీర్పు 341 ఆర్టికల్ కాదని వీళ్ళు ఈ తీర్పు వచ్చింది. సో దాట్ ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వర్గీకరణ గురించి మా వర్గీకరణ మీద వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన ఇవ్వలేదు. కమ్యూనిస్టులు కూడా ఏమి ప్రకటన లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద స్తబ్దుగా ఉంది. ఇలాగా అన్ని పార్టీలు కూడా వర్గీకరణకి సపోర్టింగ్గానే ఉన్నాయి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఏ పార్టీ కూడా వర్గీకరణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోదు. ఈ పరిస్థితులు ఉంటే మరి ఏ పార్టీకి మేము పనికి రాకుండా ఉంటే మైనారిటీస్కి పార్టీ లేదు, మాకు పార్టీ లేదు. కాబట్టి రెండు వర్గాలని కలుపుతుంది. ఖచ్చితంగా నేనే ఒక పార్టీ పెట్టే దిశగా నా పావులు కలుపుతా ఉన్నాను. డెఫినెట్గా పార్టీ పెడతాను. వర్గీకరణకి వ్యతిరేకంగా పార్టీ ఉంటుంది. ఆ పార్టీ ఒక నీతిమంతమైన పార్టీ, ప్రజల్లోంచి వచ్చిన పార్టీ, లేకపోతే ఒక ప్రజలకి గురించి పాటుపడే పార్టీ అయి ఉంటుంది, సామాన్యుల పార్టీ అయి ఉంటుంది. డెఫినెట్గా ఆ పార్టీకి నాంది చూస్తానని చెప్పి మీ కడప థ్యాంక్ యూ.